వెల్కమ్ టు చందన మ్యాథ్స్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు మనం మ్యాథ్స్ 2B సర్కిల్స్ ఎంసెట్ ప్రాబ్లమ్స్లో సర్కిల్ ఇన్స్క్రైబ్డ్ అండ్ సర్కిల్ సర్కంస్క్రైబ్డ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోబోతున్నామా. ఇఫ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ఎన్ ఈక్విలేటెడ్ ట్రయాంగిల్ ఈజ్ 1, 1 అండ్ వన్ ఆఫ్ ఇట్స్ vertices is -1, 2, then equation of its circumcircle is. ఇక్కడ మనకి సెంట్రాయిడ్ ఆఫ్ ఈక్విలేటెడ్ ట్రయాంగిల్ 1, 1 ఇచ్చాడు అండ్ వన్ ఆఫ్ ఇట్స్ వర్టిసెస్ -1, 2, దెన్ ఈక్వేషన్ ఆఫ్ ఇట్స్ సర్కంసర్కిల్. సో ఈక్విలేటెడ్ ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్ గుండా మనకి సర్కిల్ పాస్ అవుతుంది. దాని యొక్క సెంట్రాయిడ్ ఇచ్చాడు. వన్ వర్టెక్స్ 1, -1, 2, వన్ వర్టెక్స్ కూడా ఇచ్చాడు. సిన్స్ ఇన్ an equilateral triangle centroid equal to ఆర్థోసెంటర్ ఈక్వల్ టు సర్కంసెంటర్ ఈక్వల్ టు ఇన్సెంటర్. సో ఇక్కడ సెంట్రాయిడ్ ఈక్వల్ టు సర్కంసర్కిల్ యొక్క సెంటర్ని సర్కంసెంటర్ అంటాము. సెంట్రాయిడ్ ఈక్వల్ టు సర్కంసెంటర్ తీసుకుందాం. సో 1, 1 ఈక్వల్ టు సర్కంసెంటర్ అంటే మన యొక్క సర్కిల్ యొక్క సెంటర్ వచ్చేసింది. నెక్స్ట్ రేడియస్. ఇక్కడ ఏడి అనేది మనము మీడియన్గా తీసుకుంటే ఈచ్ మీడియన్ని సెంట్రాయిడ్ 2:1 రేషియోలో స్ప్లిట్ చేస్తుంది. 2:1 రేషియోలో స్ప్లిట్ చేస్తుంది. అయితే ఇక్కడ మనకి ఏజీ అనేది రేడియస్ని డినోట్ చేస్తుంది. హియర్ ఏజీ ఈక్వల్ టు రేడియస్. సో ఏ నుంచి జీ గల డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి రేడియస్ని ఫామ్ చేస్తుంది. అంటే రూట్ ఆఫ్ సెంట్రాయిడ్ మనకి 1, 1 ఇచ్చాను కదా, రూట్ ఆఫ్ 1 + 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 - 2 హోల్ స్క్వేర్ దిస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ 4 + 1 రూట్ 5. సో సెంటర్ ఉంది, రేడియస్ ఉంది. దెర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈజ్ x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్. x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ y - 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు రూట్ 5 హోల్ స్క్వేర్. ఎక్స్పాండ్ చేస్తే x² + y² -2x -2y -3 ఈక్వల్ టు 0. ప్రాసెస్ ప్రకారంగా చేసుకుంటే ఇలా, లేదంటే వెరిఫై ద ఆప్షన్స్. అన్ని సర్కిల్స్ యొక్క సెంటర్స్ రాసుకుంటే మనకి సెంట్రాయిడ్ అనేది సెంటర్ ఆఫ్ ద సర్కమ్ సర్కిల్ కాబట్టి 1, 1 సెంటర్గా ఉన్నది ఫస్ట్ ఆప్షన్. జస్ట్ సెంటర్ని వెరిఫై చేసుకున్న ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఆరిజిన్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద వర్టిసెస్ ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ హూజ్ మీడియన్ ఈజ్ ఆఫ్ లెంత్ 3a. దెన్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈజ్ సర్కిల్ పాసింగ్ త్రూ వర్టిసెస్ ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సర్కిల్ యొక్క సెంటర్ ఇచ్చారు మనకి. సెంటర్ ఈక్వల్ టు ఆరిజిన్ అంటే 0, 0. సో సెంటర్ ఆరిజిన్, అన్ని సర్కిల్స్ యొక్క సెంటర్స్ ఆరిజినే కాబట్టి ఆప్షన్ ఇంకా మనకు ఇంకొక డేటాని యూజ్ చేసుకోవాలి. లెంత్ ఆఫ్ మీడియన్ ఈజ్ 3a. సో మీడియన్ లెంత్, మీడియన్ ఏడి అనుకుంటే దాని లెంత్ 3a యూనిట్స్ ఇచ్చారు 3a. మరి ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో సెంట్రాయిడ్ సర్కంసెంటర్ సేమ్ కాబట్టి సో సెంట్రాయిడ్ ఎంత ఇక్కడ మనకి 0, 0. అయితే సెంట్రాయిడ్ డివైడ్స్ ఈచ్ మీడియన్ ఇంటూ 2:1 రేషియో. సో ఈ 3a యూనిట్స్ని 2:1 రేషియోలో డివైడ్ చేసుకుంటే 2a:1a. ఇక్కడ ఏజీ అనేది రేడియస్ని డినోట్ చేస్తుంది. ఏజీ లెంత్ ఇక్కడ మనకి 2a.
So radius 2a. Therefore radius equal to 2a. Therefore equation of circle is x square plus y square equal to r square kada. X square plus y square equal to 2a whole square అంటే 4a square. This is the option. If a circle is inscribed in a square of side 10 so that the circle touches the four sides of a square internally, then the radius of the circle is. So స్క్వేర్ లోపల ఒక సర్కిల్ ఇన్స్క్రైబ్ చేయబడి ఉంది. అది స్క్వేర్ యొక్క 4 సైడ్స్ని టచ్ చేస్తూ ఉంది. PQRS అని తీసుకుందామా. ఓకే, టచ్ చేస్తున్న ఈ పాయింట్స్ని AB అనుకుందాం. అలాగే ఇవి CD అనుకుందాం. ఈచ్ సైడ్ లెంత్ 10 యూనిట్స్ ఇచ్చాడు. సో ఇది 10 యూనిట్స్ అయితే మనకి డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ కూడా 10 యూనిట్స్. ఇది 5, ఇది 5. సో రేడియస్ ఈక్వల్ టు 5. జస్ట్ డయాగ్రామ్ నుంచి సింప్లిఫై చేసుకోవచ్చు. ది సెంటర్ ఆఫ్ ద సర్కిల్ సర్కంస్క్రైబింగ్ ద స్క్వేర్ whose 3 sides are 3x plus y equal to 22, x minus 3y equal to 14, 3x plus y equal to 62 is. ఇలా మనకి స్క్వేర్ లోపల సర్కిల్ ఇన్స్క్రైబ్ చేయబడి ఉంది. 4 సైడ్స్ని టచ్ చేస్తుంది. ఈ 4 సైడ్స్లో 3 సైడ్స్ ఈక్వేషన్స్ ఇచ్చాము. ఈ 2 ఆర్ ప్యారలల్ కాబట్టి ఇలా ఎదురెదురుగా రాసుకున్నాము. నెక్స్ట్ ఇది దీనికి పర్పెండిక్యులర్ ఈక్వేషన్ కాబట్టి సైడ్ రాసుకున్నాం. ఇప్పుడు మనకి సెంటర్ ఆఫ్ ద సర్కిల్ క్యాలిక్యులేట్ చేయాలంటే ముందుగా ఈ 2 లైన్స్కి ప్యారలల్గా ఉంటూ మిడిల్ లైన్, ద లైన్ మిడిల్ ఆఫ్ దీస్ 2 ప్యారలల్ లైన్స్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ ద సర్కిల్. అంటే ఈ 2 లైన్స్కి ఉన్నటువంటి మిడిల్ లైన్ ఏదైతే ఉందో దట్ ఈస్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ ద సర్కిల్. సిన్స్ మిడిల్ లైన్, మిడిల్ ప్యారలల్ లైన్ of 1 and 3 passing through center of the circle. Center of the circle. మరి మిడిల్ లైన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా సేమ్. ఎక్స్ టర్మ్ వై టర్మ్ ప్యారలల్లో కాబట్టి XY టర్మ్స్ సేమ్ ఉంటాయి. ప్లస్ C1 ప్లస్ C2 బై 2 ఈక్వల్ టు 0. సో 3x ప్లస్ వై ప్లస్ C1 అంటే -22 ప్లస్ C2 అంటే -62 బై 2 ఈక్వల్ టు 0. సో 3x ప్లస్ వై మైనస్ 84 బై 2 ఈక్వల్ టు 0. 3x ప్లస్ వై మైనస్ 42 ఈక్వల్ టు 0. నౌ వెరిఫై. ముందుగా మనము మిడిల్ లైన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ 2 ప్యారలల్ లైన్స్కి మిడిల్ లైన్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ ద సర్కిల్. సో 3x ప్లస్ వై ప్లస్ C1 ప్లస్ C2 బై 2 క్యాలిక్యులేట్ చేస్తే దెన్ వీ గెట్ 3x ప్లస్ వై మైనస్ 42 ఈక్వల్ టు 0. ఇందులో మనము ఇప్పుడు ఆప్షన్స్ని వెరిఫై చేసుకోవాలి. దీస్ ఆర్ సెంటర్స్ కదా. సెకండ్ ఆప్షన్ వెరిఫై చేస్తే మనకి సాటిస్ఫై అవుతుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. Center of the circle inscribed in a rectangle formed by the lines x square minus 8x plus 12 equal to 0, x square minus 14y plus 40 equal to 0 is. Center of the circle calculate cheyali, that is inscribed in a rectangle. So each క్వాడ్రాటిక్ నుంచి మనము 2 ఫ్యాక్టర్స్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 12 ఈక్వల్ టు 0, ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x మైనస్ 2x ప్లస్ 12 ఈక్వల్ టు 0. ఫ్యాక్టరైజింగ్ చేస్తున్నాము. ఎక్స్ మైనస్ 6 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0. సో ఎక్స్ మైనస్ 6 ఈక్వల్ టు 0, ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0. సో ఒక ఈక్వేషన్ ఇలా తీసుకుందాము, ఇంకొకటి ఇలా తీసుకుందాం. అలాగే సెకండ్ క్వాడ్రాటిక్ ఇచ్చారు. వై స్క్వేర్ మైనస్ 14y ప్లస్ 40 ఈక్వల్ టు 0. దీనికి కూడా ఫ్యాక్టర్స్ తీసుకుంటే 40 1 జార్ 40, 10 4 జార్ 40, 10 ప్లస్ 4 14. సో
minus 10y minus 4y plus 40 equal to 0. Then we get x minus 10 into, y minus 10 into y minus 4 equal to 0. So y minus 10 equal to 0 factor, y minus 4 equal to 0 అనేవి టూ సైడ్స్గా మనకి ఎగ్జిస్ట్ అయితే కనుక లాస్ట్ ప్రాబ్లంకి చెప్పినట్లుగానే ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్ని యూజ్ చేయబోతున్నాము. సెంటర్ లైన్స్ ఆన్ ద మిడిల్ లైన్ ఆఫ్ దీస్ టూ లైన్స్. కాబట్టి ఈ టూ లైన్స్కి మిడిల్ లైన్ క్యాలిక్యులేట్ చేద్దాము. మిడిల్ లైన్ ఆఫ్ 1 and 3. x minus 2 minus 6 by 2 equal to 0. అంటే x minus 8 by 2 equal to 0. x minus 4 equal to 0. This implies x equal to 4. Next, middle line of these two lines. Parallel line. Parallel line of 2 and 4. Again, y minus 4 minus 10 by 2 equal to 0. y minus 14 by 2 equal to 0. y minus 7 equal to 0. This implies y equal to 7. Therefore, center of circle equal to x comma y. This equal to 4 comma 7. In an equilateral triangle, if an equilateral triangle is inscribed in a circle, x square plus y square minus 6x minus 4y plus 5 equal to 0, then the length of its side is. If an equilateral triangle is inscribed in a circle, ఒక సర్కిల్ లోపల ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇన్స్క్రైబ్ అయ్యి ఉందట. దాని లెంత్ ఆఫ్ సైడ్ క్యాలిక్యులేట్ చేయమని. లెంత్ ఆఫ్ సైడ్. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో లెంత్ ఆఫ్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా. స్మాల్ ఏ ఈక్వల్ టు అకార్డింగ్ టు సైన్ రూల్. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ మనకు మ్యాథ్స్ 1Aలో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉంటుంది కదా. ఆ చాప్టర్ నుంచి సైన్ రూల్ అప్లై చేసుకుంటే స్మాల్ ఏ ఈక్వల్ టు 2r సైన్ ఏ. ఇక్కడ ఆర్ అంటే సర్కమ్ రేడియస్. సో ముందు సెంటర్ 3, 2 రేడియస్ 9 plus 4 minus 5. This equal to 13 minus 5 అంటే √8. సో రేడియస్ని ఇక్కడ మనము క్యాపిటల్ ఆర్తో డినోట్ చేస్తాము, సర్కమ్ రేడియస్ని. సో క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు √8. అండ్ యాంగిల్ ఇన్ ఎన్ ఈక్విలేటెడ్ ట్రయాంగిల్ 3 యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ దే ఆర్ 60 degrees కదా. సో 2r అంటే √8 sin 60. 2 into √8 sin 60 √3/2. root 8 3s are 24. 6 4s are 4√6. 4 into 6 తీసుకుంటే √4 2√6. A square is inscribed in the circle x square plus y square minus 4x plus 6y minus 5 equal to 0, whose sides are parallel to the coordinate axis. Then the vertices are. So, a square is inscribed in a circle. ఒక సర్కిల్ లోపల స్క్వేర్ ఇన్సర్ట్ అయిందట. వాటి యొక్క వర్టిసెస్ క్యాలిక్యులేట్ చేయాలి. whose sides are parallel to coordinate axis. మరి vertices ఆఫ్ స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా మనకి h + r - r/√2 k + r - r/√2.
ఇక్కడ మనకి హెచ్ కామా కే అంటే సెంటర్ ఆఫ్ ద సర్కిల్. సెంటర్ 2, -3, దీన్ని హెచ్ కామా కే అనుకుంటాము. రేడియస్ 4 + 9 + 5. ఇలా రేడియస్ని క్యాలిక్యులేట్ చేస్తే వీ గెట్ 3√2. ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేద్దామా. 2 ± 3√2 /√2, k అంటే -3 ± 3√2 /√2. √2 get cancel. 2 ± 3, -3 ± 3. సో ఇక్కడ మొత్తం 4 సైన్స్ తీసుకోవచ్చు. 2 ప్లస్, 1 ప్లస్, 1 మైనస్, 1 మైనస్, 1 ప్లస్, 2 మైనస్, ఇలాగా 4 సైన్స్ చేంజ్ చేసుకుంటూ మనకి 4 వర్టిసెస్ని తెచ్చుకోవచ్చు. సో A = 2 + 3, -3 + 3. 2 ప్లస్ నోటేషన్తో మధ్యలో 5, 0, 5, 0. సో ఫస్ట్ ఆప్షన్. ఇంకా రిమైనింగ్ వర్టిసెస్ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే నెక్స్ట్ ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్. 2 + 3, -3 - 3, 5, -6. నెక్స్ట్ D. ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్. 2 - 3, -3 + 3. C పాయింట్. -1, 0. నెక్స్ట్ D పాయింట్. 2 మైనస్ తీసుకుందాం. ఇలా మనం 4 వర్టిసెస్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ 1, √3, 1, -√3, 3, -√3 ఈజ్. సో ఈ 3 పాయింట్స్ గుండా పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్ అంటే ఈ పాయింట్స్ని XY అనుకుంటూ ఈక్వేషన్స్లో వెరిఫై చేసుకుంటే మనకి సర్కిల్ ఈక్వేషన్ ఏదో ఆప్షన్ తెలిసిపోతుంది. లేదంటే ప్రాసెస్ ప్రకారంగా చేసుకోవచ్చు మనం. ఇలా మనకి మ్యాథ్స్ 1Bలో సర్కమ్సెంటర్ ప్రాబ్లం చేసినట్లుగా SA = SB = SC తీసుకుంటూ సాల్వ్ చేసుకుంటే దెన్ వీ గెట్ X = 2, Y = 0. దిస్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అండ్ రేడియస్ అంటే CP. డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 2 యూనిట్స్. దెన్ వీ గెట్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.